దేవదేవుడు కొలువైన దివ్యక్షేత్రం సకల భక్తకోటి కొంగు బంగారం తిరుమల ఆధ్యాత్మికతకు నిలయం సనాతన హిందూ ధర్మానికి కేంద్రం తిరుపతి నిత్య కళ్యాణం పచ్చతోరణం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నిలిచిన 7 కొండలు అడుగడుగున గోవింద నామస్మరణం అనువనువున పరమ పావనం ఆ క్షేత్రం కానీ శ్రీనివాసుడి పాదాల చెంత మధ్య మాంసాదులు విక్రయం అనియమిత ప్రచారాలతో కలవరం వీటికి కారణమెవరు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ వైకుంఠవాసుడు ఆపద మొక్కులవాడు వడ్డీ కాసులవాడు ఏ పేరుతో పిలిస్తేనే ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి దివ్యనామ స్మరణమే పరమ పావనం. అందుకే ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా హిందువుల ఆరాధ్య దైవంగా తిరుమల క్షేత్రం విరాజిల్లుతోంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఆ దేవదేవుడి దివ్య వైభవం ప్రపంచం నలుదిశలా ప్రకాశిస్తోంది. ఏ ప్రాంతానికైనా చిరునామా కావాలి, కానీ ఆ శ్రీనివాసుడు కొలువైన తిరుమల గురించి తెలియని వారు ఉండరేమో. దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో ఉన్న వారికి కూడా ఆ 7 కొండల వాడి వైభోగం తెలిసిందే. రాజులకు రారాజులకు చక్రవర్తులకు కూడా ఉండని అత్యంత అసాధారణ దివ్యమంగళ సేవలు నిత్య నైవేద్యాలు కైంకర్యాలతో తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంటుంది. రాజు పేద అన్న తేడా లేదు, అందరిది ఆ తిరుమలలో ఒకటే నామస్మరణం, అది గోవింద నామస్మరణం. తిరుమల హిందువుల పరమ పవిత్ర క్షేత్రం. అక్కడ అడుగుపెట్టే భక్తులు కూడా అంతే పవిత్రతతో ఆ శ్రీ వెంకటేశ్వరుడి సేవలో తరించాలని సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాల కోర్చి వస్తుంటారు. 7 కొండలు ఆధ్యాత్మికతకే కాదు, అద్భుత ప్రకృతి అందాలకు నిలయం. అందుకే తిరుమలకు ఒక్కసారి వస్తే మళ్లీ మళ్లీ ఆ దివ్యమంగళ రూపమైన శ్రీనివాసుడి దర్శనం చేసుకుని తరించడంతో పాటు అక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధులవుతారు. ఇదంతా కొండపైన ఆధ్యాత్మిక వైభవం. మరి కొండ కింద జరుగుతోందేంటి? తిరుపతి పవిత్రతను కాపాడుకుంటున్నామా అంటే ప్రశ్నే మిగులుతుంది. సమాధానం ఉండటం లేదు. ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి. తిరుమల వైభవం విశ్వవ్యాప్తమైంది. కానీ తిరుపతి క్షేత్రం మాత్రం పట్టణం ముసుగు తరలించుకుంది. దాని చాటున హిందూ ధర్మంపై దాడి చేసేందుకు కొన్ని దుష్టశక్తులు గూమికూడాయి. సమయం చూసి విషం కక్కేందుకు, హిందూ ధర్మంపై దాడి చేసేందుకు గుంటనక్కల్లా కాచు కూర్చున్నాయి. ఇదంతా తిరుపతిలో నిత్యం జరుగుతున్నదే. సెక్యులరిజం, లౌకికవాదం ముసుగులో తిరుపతి పవిత్రతకు భంగం కలిగే చర్యలు చేపడుతున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని కొండ కింద నుంచే కుట్రలు సాగుతున్నాయి. తిరుపతిని కూడా హిందూ సెక్యూరిటీ జోన్ గా చేయాలని పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద పలువురు ధార్మిక సంఘాలు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఆధ్యాత్మిక పరిమళం వెదజల్లాల్సిన తిరుపతిలో మద్యం దుకాణాలు, మాంసం విక్రయాలు, అధికారికంగా కొన్ని, అనధికారికంగా ఎన్నో అన్యమతాలకు చెందిన చర్చీలు, మసీదులు సెక్యులరిజాన్ని అడ్డుపెట్టుకుని హిందూ క్షేత్రంపై దాడి చేస్తున్నా ప్రభుత్వాలు ఎందుకు మిన్నకుండిపోతున్నాయి? ఓటు బ్యాంకు రాజకీయాలకు పవిత్ర క్షేత్రాన్ని అడ్డుపెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? మన తిరుపతి క్షేత్రాన్ని మనం కాపాడుకోలేమా?